నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్ విత్ అదిరిపోయే ఎగ్ టమాటా పులావ్. నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేవే అండ్ అట్ ద సేమ్ టైం ఎలాంటి గరం మసాలా దంచింది లేదు. ఎలా చేశాను చూడాలంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోడిగుడ్లు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాస్మతి రైస్, ధనియాల పొడి, ఆనియన్స్, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, నెయ్యి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, నల్ల యాలుక, లవంగ, యాలుక, దాల్చిన చెక్క, కసూరి మేతి, ఆనియన్ పువ్వు, మరాఠీ మొగ్గ. ఈ రెసిపీకి అండి ఫస్ట్ మనము గుడ్లు బాయిల్ చేసి పెట్టుకుందాం. నేనైతే 12 గుడ్లు తీసుకుంటే 6 ఏమో ఉడకబెట్టి పెట్టాను, 6 గుడ్లేమో ఎగ్స్ బ్రేక్ చేసి దానిలో ఉన్నదంతా ఇలా గిన్నెలో వేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు వేసుకుందామండి కొంచెం, ఎందుకంటే గుడ్లు వేయించేటప్పుడు పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. ఆయిల్ కాగింది, పసుపు కూడా కలిసింది. నేను ఎగ్స్ వేసేస్తున్నా. వేసి ఇదిగోండి లైట్గా ఇట్లా ఫ్రై చేసి ఒక 1 మినిట్ అంతే తీసేస్తున్నాం. అదే పాన్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కొట్టి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అది మొత్తం వేసేస్తున్నా. దాన్ని వెంటనే కదపకండి. నేను ముందు బీట్ చేయలేదు, చూసారా? బీట్ చేయటం వల్ల ఏమవుద్దంటే ఎగ్ కొన్న టేస్ట్ మారుతుందని నా ఉద్దేశం. ఇట్లా ఉండటం వల్ల ఎల్లోకి ఎల్లో ఉంటుంది, వైట్కి వైట్ ఉంటుంది. సపరేట్గా ఉంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. సో దీన్ని కూడా ఇట్లాగా కొంచెం ఆగి కొంచెం కలుపుతా ఇట్లా ఎల్లో వైట్ సపరేట్ అయ్యేటట్టు ఒక 2-3 మినిట్స్లో స్క్రాంబుల్ చేశాను. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే మంచి పాన్లో పెద్ద కడాయిలో మనము 4-5 టీ స్పూన్లు ఏమో నూనె వేసుకున్నాను, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఏమో నెయ్యి వేసుకున్నాను. కొంచెం వేడెక్కనిచ్చాను. ఇందులో ఒక 3-4 బిర్యానీ ఆకు, ఒక 3 అనాస పువ్వు, ఒక నల్ల యాలుక అండ్ ఒక 7 నుంచి 10 వరకు లవంగాలు. గ్రీన్ ఇలాచీ ఉంటుంది చూసారా, అది కూడా ఒక 4-5 వేసాను. ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు, కసూరి మేతి కొంచెం అండి, ఒక 1/2 టీ స్పూన్. ఆనియన్ పువ్వులు ఒక 2-3 వేసాను. మరాఠీ మొగ్గలు ఒక 2-3 వేసాను. పుదీనా మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. మంచి ఫ్రెష్ పుదీనా గుప్పెడు మొత్తం వేసేసాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఆ స్మెల్ వస్తుంటుంది చూసారు, అవన్నీ వేగిన స్మెల్ వస్తుంటుంది. అప్పుడు ఈ షాలాట్స్ ఆనియన్ తీసుకున్నానండి నేను. చిన్న ఆనియన్, సాంబార్ ఉల్లిగడ్డ అంటాం, షాలాట్స్ అంటాము, ఇవి తీసుకున్నాను. సో ఇది వేసి కొంచెం ఫ్రై చేసుకుంటా కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు ఒక 8-10 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను. ఇవన్నీ మంచిగా 2-3 మినిట్స్ ఫ్రై చేద్దామండి. దీనిలోకి టమాటాలు కూడా అంతేనండి. నేను మొత్తం 600 గ్రామ్స్ టమాటాలు తీసుకున్నాను. 400 ఏమో ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ ఏమో వాటర్ పోసి ప్యూరీ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ముందు టమాటాలు వేసేసాను. కొంచెం కలుపుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు నిండుగా వేసేసాను. మీరు చిన్నగా వేస్తే 3 టీ స్పూన్లు కూడా అవుతుంది. ఇది మంచిగా కలిపి టొమాటో ప్యూరీ ఉంది కదా, 200 గ్రామ్స్ టమాటాలతోని కొంచెం వాటర్ పోసి తీసింది, అది కూడా వేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు ఇది అల్లం వెల్లుల్లి వేగింది, ఉడికింది అనిపించిన తర్వాత ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్స్ ఏమో ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసాను. మంచిగా మొత్తం కలుపుకున్నానా. మనకి కలర్ చాలా బాగుంది కదా. ఒకవేళ కారం తినని వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక ఇక్కడ మీరు కారం స్కిప్ చేయొచ్చు. పచ్చిమిర్చి కారంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము బాయిల్ చేసిన ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ 2 కూడా కలిపేసి కొంచెం అటు ఇటు తిప్పి, బాస్మతి రైస్ నాకు దాదాపు 1 అవర్ నుంచి నానుతుంది, దాన్ని డ్రైన్ చేసేసాను వాటర్ మొత్తం. తీసుకొచ్చి 2 గ్లాసుల బాస్మతి రైస్, 2 కొంచెం ఎక్కువే ఉందండి, ఇది వేసేస్తున్నా. వేసి ఒక్కసారి పైనుంచి కిందకి అట్లా అటు ఇటుగా కదుపుదాం అంతే. ఎక్కువ కదిపితే నానిన బియ్యం కదండి, విరిగిపోతుంది. వాటర్ 1కి 2 చొప్పున నీళ్ళు పోసేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా కూడా పోసాను. సాల్ట్ కొంచెం తగ్గింది అనిపిస్తుందండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. దట్స్ ఆల్. ఒక దగ్గర పడేదాకా కొంచెం సగం వరకేమో హై ఫ్లేమ్లో పెట్టాను, సగం తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేశాను. అయిపోయిందో మంచిగా ఇట్లాగా అన్నం విచ్చుకున్నట్టు అవుతుంది చూసారా. అప్పుడు కొత్తిమీర చల్లి కట్టేస్తే అదిరిపోయే టమాటా పులావ్ రెడీ అయిపోయింది ఎగ్స్తో సహా. మరి ఇంకేంటి ఆలస్యం? ఈ హాలిడేస్లో ఏదైనా స్పెషల్ ఈవెంట్కైనా కానీ తప్పకుండా చేయండి. ఇంట్లో అందరూ ఫుల్ ఖుష్. బాయ్ అండి.